హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు 360. ఇండస్ట్రీకి చాలామంది డైరెక్టర్లు వస్తుంటారు, చాలామంది హీరోలు వస్తుంటారు, చాలామంది ప్రొడ్యూసర్లు వస్తుంటారు. కానీ టెక్నీషియన్లు రావడం అన్నది, అది కూడా మ్యూజిక్ పరంగా టెక్నీషియన్లు రావడం అనేది చాలా అరుదుగా జరుగుతుంటుంది. చాలా తక్కువ మంది, అంటే కొత్త వాళ్ళు మ్యూజిక్ పరంగా చాలా అరుదుగా వస్తుంటారు, తక్కువ సంఖ్యలో వస్తుంటారు. దానికి రకరకాల కారణాలు ఉండొచ్చు. అజయ్ కూడా అలాగే మ్యూజిక్ పరంగా ఇంట్రెస్ట్ పెంచుకొని తెలుగు సినిమాకి సంబంధించి లేదంటే వెబ్ వరల్డ్కి సంబంధించి ఆయన కొన్ని మంచి వర్క్ చేశారు. సో మ్యూజిక్ డైరెక్టర్ అజయ్ని మన స్టూడియోకి తీసుకొచ్చిన ఈరోజు ఆయన నుంచి ఆయన కెరీర్ పరంగా కానీ లేదంటే ఆయన నచ్చిన సినిమాల గురించి కానివ్వండి, ఆయన చేసిన సినిమాల గురించి కానీ కొన్ని కొత్త విషయాలు తెలుసుకుందాం, తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ అండి. హాయ్ అండి, నమస్తే. మీ గురించి కొంచెం డీటెయిల్గా, కొంచెం ఎలాబొరేటెడ్గా మా ఆడియన్స్కి చెప్తే తెలుసుకుంటారు. ఓకే, షార్ట్గా చెప్తాను. షార్ట్గా చెప్పండి, పర్లేదు. సో నేను వైజాగ్ నుండి, సో నా ఇంజనీరింగ్ వైజాగ్ గీతం యూనివర్సిటీ ఫస్ట్ బ్యాచ్ నాటి. సో గీతం యూనివర్సిటీలో కంప్లీట్ చేసుకొని అక్కడ టీసీఎస్లో సెలెక్ట్ అయ్యి, సో అలా హైదరాబాద్ వచ్చి ఓ 7 years టీసీఎస్లో పనిచేసి ఇంకా అక్కడ నుంచి ఇంక చాలే అని చెప్పి ఇండస్ట్రీకి వచ్చి ప్రజెంట్లీ వెళ్తుందన్నమాట. అంటే టీసీఎస్లో జాబ్ అంటేనే అది ఒక చాలా ప్రెస్టీజియస్, అంటే సెక్యూర్డ్ లైఫ్ కదా. టీసీఎస్లో జాబ్ అంటే సెక్యూర్డ్ లైఫ్. ఇండస్ట్రీ అంటే ఇది హెడ్ అండ్ టైల్, ఎప్పుడు ఏమైపోతుందో తెలియదు. సో సెక్యూర్డ్ లైఫ్ని వదిలేసి ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియని ఇండస్ట్రీ వైపు రావడానికి మిమ్మల్ని ప్రోత్సహించిన ఆ గట్ ఫీలింగ్ ఏంటి అసలు? నాకు చిన్నప్పటి నుంచి ఉందండి. నేను కంపోజర్ అవుదామని ఫిక్స్డ్. చిన్నప్పుడు మేబీ 10th టైంలో మ్యూజిక్ డైరెక్టర్ అయిపోదామని ఫిక్స్ అయిపోయాను. ఎలా అవుదామని తెలియదు, అయిపోదామని ఫిక్స్ అయిపోయాను. సో ఓకే, జాబ్ వచ్చాక ఓకే, అలా అయినా హైదరాబాద్లో ఉంటుంది. మా ఫ్రెండ్స్ అందరూ బెంగళూరు వెళ్ళిపోయారు, బట్ నేను ఒక్కడనే ఆల్మోస్ట్ హైదరాబాద్లో ఉన్నా. మా ఫ్రెండ్స్ 90% మూవ్ అయిపోయారు. సో ఇక్కడ ఇండస్ట్రీ ఉంది కాబట్టి ఇక్కడే జాబ్ చేయాలి, అట్లీస్ట్ ఇక్కడ నేను ఇండస్ట్రీ ఇక్కడ ఉంటుంది కదా, కొంచెం కాంటాక్ట్స్ పెంచుకోవచ్చు అని. సో అది ఎప్పుడు ఉంది. సో అది 7 years పట్టింది అందులోంచి బయటికి రావడానికి. అందుకనే కంపెనీ కూడా మారలా. నేను అంటే అందులో లాజికల్ పాయింట్ ఏంటంటే, కంపెనీని మారాను అనుకోండి, నా ప్యాకేజ్ పెరుగుద్ది. ప్యాకేజ్ పెరిగితే మనకి ఈఎంఐలు, ఆ వస్తువు అది కొనుక్కొని ఇది కొనుక్కొని మనం లైఫ్ స్టైల్ పెంచేసుకుంటాం, సెక్యూరిటీ లైఫ్ ఇంకొంచెం గట్టిగా ఇంకా పెంచేసుకుంటాం. సో నేను చాలా లో ఉంచుకున్నాను అన్నమాట కావాలని, ఎందుకంటే ఎప్పుడైనా అటు షిఫ్ట్ కొట్టాలంటే ఈజీ ఉండాలని. సో అందుకని చాలా లో పెట్టుకొని ఉన్నాను 7 years. 7 years తర్వాత ఇంకా షిఫ్ట్ అయిపోయినట్టు. టీసీఎస్లో వర్క్ చేసుకుంటూ ఛాన్సెస్ కోసం తిరిగేవారా మొత్తం? లేదండి, ఇప్పటి వరకు మరి అదేంటో అర్థం కాదు. నేను అడిగితే ఒక్క ఆఫర్ కూడా రాలే. అవునా? అలా అడగలేదు కాదు, అడిగాను, చాలామంది అడిగాను. కానీ ఎవరెవరు చుట్టూ తిరుగుంటారు? చుట్టూ తిరగడం లేదు. వాట్సాప్లో ఫేస్బుక్లో వచ్చాయి కదా, అందరికి మెసేజ్ చేయడం, డెమోస్ పంపించడం. వాళ్ళు డెమోస్ కూడా వింటారు లేదు కూడా తెలియదు. బట్ చాలామందిని అప్రోచ్ అయ్యాను ఇప్పుడు ఈ ఓవర్ ది ఇయర్స్. బట్ ఎప్పుడు ఇలా ఓకే వీడు అడిగాడు, ఈ డెమో విని అవుట్పుట్ ఒక ప్రాజెక్ట్ ఇచ్చింది మాత్రం 1 ఇన్సిడెంట్ కూడా లేదు. అసలు అది వర్కౌట్ అయ్యే ఫార్ములా కదంటారు? నాకైతే వర్కౌట్ అవ్వలేదండి అది. అంటే మరి వాళ్ళ మూడో లేకపోతే నాలా చాలామంది వాళ్ళు ఇప్పుడు నాకు లిరిక్స్ చాలామంది పంపిస్తూ ఉంటారు, అప్కమింగ్ లిరిక్స్. నేను మరి కొంతమంది చదవగలుగుతాను, కొంతమంది నాకు ఒకటి ఉంటుంది. నేను ఒకరిని అప్రోచ్ అయినప్పుడు నన్ను పట్టించుకోలేదు, బట్ నన్ను అప్రోచ్ అయినప్పుడు నేను పట్టించుకోలేనేది ఒకటి ఉంటుంది. సో మ్యాక్సిమం నేను అందరు రెస్పాండ్ అంటే వాళ్ళు వర్క్ నచ్చకపోతే చెప్తాను ఇది వర్కౌట్ అవ్వట్లేదండి, అది కూడా క్లియర్గా చెప్పేస్తా, హ్యాంగింగ్ కొంచెం. సో అలా నాకే 200 మంది వస్తున్నారంటే ఇంకా పెద్దవాళ్ళకి ఇంకా ఎక్కువ వస్తాయి డెమోస్. మేబీ అందుకే పట్టించుకోలేదేమో అని. మరి ఫస్ట్ ఛాన్స్ ఎలా వచ్చింది? ఫస్ట్ టైం నేను షార్ట్ ఫిల్మ్స్ చేసేవాడిని, ఎక్కువ 50 షార్ట్ ఫిల్మ్స్ చేశాను. స్కోర్ అది అంటే అది నాకు ప్రాక్టీస్ మ్యాచ్ లాగా. సో టీసీఎస్ గారిలో షార్ట్ ఫిల్మ్ చేయడం ఆల్మోస్ట్ 2 years షార్ట్ ఫిల్మ్స్ ఫ్రీగా చేశాను, వితౌట్ టేకింగ్ ఎనీ మనీ. జస్ట్ అంటే ఆ స్కోర్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేయడానికి అదొక ప్రాక్టీస్ అనమాట. అండ్ చిన్నది, ఎక్కువ బర్డెన్ ఉండదు. సో ఫ్రీగా చేస్తున్నానంటే ఎక్కువ మంది ప్రాజెక్ట్స్ ఇస్తారు. సో నాకు అలాగా ఇటు జాబ్ ఏదో కొంత డబ్బులు వచ్చేవి. సో అలా చేసి అప్పుడు తను ఎవరైతే అనిరుద్ధ్ అని ఉన్నాడనమాట, తనకి మూవీ ఓకే కిరాక్ అని. సో అది సేమ్ టీం వాళ్ళు తీసుకోవడం వల్ల దానికి చేశాను అనమాట. అండ్ దానికన్నా ముందు యాక్చువల్గా మూవీ ఆఫర్ వచ్చింది ఏంటంటే జగన్నాటకం అని వచ్చింది, కాకపోతే సెకండ్ రిలీజ్ అయింది. అదే ఎలా అంటే ఇప్పుడు ప్రదీప్ అద్వైత ఉన్నారు కదా, ఛాంపియన్ డైరెక్టర్, అతను రిఫర్ చేశారు. ప్రదీప్ అని ఇంకొక అతను డైరెక్టర్, జగన్నాటకం డైరెక్టర్ ప్రదీప్ నందన్ అని. అసలు ఈయన ఎలా పరిచయం? ఫేస్బుక్.
నా నా లైఫ్ అంతా ఫేస్బుక్కే. అవునా? మీకు ఈ ఆఫీస్ అలాగా మా ఫేస్బుక్ ఆఫీస్ అలా అవునా? ఓకే. ఎవరికి అప్రోచ్ అవ్వాలన్నా మెసేజ్ పెట్టేయడం అందులోని. సో అలా సింగర్ కౌసల్య గారు, శ్రీకృష్ణ అందరూ అక్కడే పరిచయం అన్నమాట. సో నాకు ఆల్బమ్ ఆల్మోస్ట్ 2 to 3 సాంగ్స్ ఆవిడ ఫ్రీగా పాడారు. సో కౌసల్య గారు అప్పట్లో. సో ఇప్పుడు ఈ షార్ట్ ఫిల్మ్ మ్యాచ్ ఎలా ఉంటుందంటే ఎవరైనా ఫ్రీగా వర్క్ చేస్తారంటే వాళ్ళకి ప్రొసీడ్ అవుతారు, వాళ్ళు కనెక్ట్ అవుతారు, వాళ్ళు వర్క్ వాళ్ళు చేయించుకుంటారు. బట్ మ్యూజిక్ అన్నది ఒక కొంత ఎక్స్పెన్సివ్ ఓల్డ్ కదా. కరెక్ట్. ఎంత ఫ్రీగా చేయాలనుకున్నా తర్వాత నేను తీసుకోవడం స్టార్ట్ చేశాను, అమౌంట్స్ తీసుకోవడం స్టార్ట్ చేశాను. అంటే లైవ్ కూడా వెళ్ళాలి. నేను షార్ట్ ఫిల్మ్స్ నుంచి లైవ్ పెట్టేవాడిని. అంటే మామూలుగా వాళ్ళైతే ట్రాక్లు వాడుకునే వాళ్ళు ఎవరు షార్ట్ ఫిల్మ్స్ కోసం అయితే. అప్పుల్లో ట్రాక్స్ కూడా లేవండి, లేవు. ఎవరెవరు చేసేవాడు మ్యూజిక్ గ్యారంటీ. ఇప్పుడు ట్రాక్లు వచ్చాయి కానీ అప్పుడు లేవు. అప్పుడు బాగుండేది యాక్చువల్లీ. అప్పుడు కాన్సెప్ట్స్ కూడా చాలా కొత్త వచ్చేవి షార్ట్ ఫిల్మ్స్, చాలా మంచి కాన్సెప్ట్స్ వచ్చాయి. అంటే టెక్నికల్గా కెమెరా వర్క్ కానీ అంత బాగుండేది కాదు కానీ డిఫరెంట్ కాన్సెప్ట్స్. ఐడియా బాగుండేది. ఐడియా చాలా బాగుండేది. ఎలాంటి షార్ట్ ఫిల్మ్ పనిచేస్తారు? ఏమైనా ఒకటి రెండు పాపులర్ షార్ట్ ఫిల్మ్? పాపులర్ అంటే లక్కీ అని చెప్పి ఒకటి చేసాం, చాంద్రీ చౌదరి హీరోయిన్. అవును, అందులోని అది చాలా బ్లాస్ట్ అన్నమాట ఆ టైంలో. లక్కీ ఒకటి, తందే ఇంకోటి నవదోగ్యారా అని, నవదోగ్యారా. ఆ రెండు చాలా ఎక్కువ వెళ్ళేయమాట. అంటే ఆ బీజిఎమ్స్ కూడా మొన్న లాస్ట్ టైం ఏదో ఏమో సేవ్ ద టైగర్స్ సక్సెస్ మీట్కి వెళ్తే ఆ అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చి ఒక ట్రాక్ వినిపిస్తున్నాడు నాకు. ఏంటిది నాకే ఎక్కడో విన్నట్టుంది అంటుంది. అదే నేను ఒక హీరోయిన్ దగ్గరికి హీరో వస్తున్నప్పుడు ఒక ట్రాక్ చేశానట. అది మా అబ్బాయి బాగా నచ్చేసి అది 2 years 3 years రింగ్ టోన్లో పెట్టుకున్నాడట. అది వినిపిస్తున్నాడు, ఈ ట్రాక్ గుర్తుందా అన్న అని. ఎందులో ఇదంటే పవన్ కళ్యాణ్ ప్రేమలో పడ్డాడు అని చెప్పి ఒక షార్ట్ ఫిల్మ్ ఉందన్నమాట. అవును, చాలా పాపులర్ అయింది. దానిలో స్కోర్ పడ్డది. సో దాన్ని మీరు వర్క్ చేశారు? దాన్ని నేనే మ్యూజిక్. జనరల్గా ప్రతి శుక్రవారం ఒక కొత్త హీరో, కొత్త ప్రొడ్యూసర్, కొత్త డైరెక్టర్ చాలామంది వస్తుంటారు కదా. టెక్నీషియన్ పరంగా, ముఖ్యంగా మ్యూజిక్ డైరెక్టర్ల పరంగా ఈ నెంబర్ చాలా తక్కువ ఉంటుంది నా అబ్జర్వేషన్ ప్రకారం. ఎందుకు ఇలా జరుగుతుంది? అంటే ఎందుకు అని స్పెసిఫిక్గా చెప్పలేము కానీ మామూలుగా ఇప్పుడు ఇన్ రియాలిటీ ఉన్న వాళ్ళకి తెలుగు కంపోజర్స్కి కొంచెం ఆపర్చునిటీస్ తక్కువ ఉన్నాయని అనిపిస్తూ ఉంటుంది. అదే ఉన్న వాళ్ళకే ఛాన్సులు తక్కువ ఉన్నాయి. సో ఇప్పుడు ఇంత అడ్వాన్స్ టెక్నాలజీస్ అవన్నీ వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఒక మ్యూజిక్ డైరెక్టర్ వచ్చి తను మళ్ళీ ప్రూవ్ చేసుకోవాలంటే అది గ్రహాలు కలవాల్సిందే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొత్తగా ఒక మ్యూజిక్ డైరెక్టర్ వచ్చాడంటే వాడు సౌండ్ ఎలా వినపడాలి, ఇండస్ట్రీకి ఏ రూపంలో వినపడాలి అదే తెలియదు సార్. అది తెలిస్తే నేను ఈ పాటికి ఇంకా పెద్ద మూవీ చేసేవాడిని. అదే తెలీదు. అందుకే నేను వచ్చిన దాన్ని అంటే అది ప్రాజెక్ట్ బాగుందా బాగాలేదా, క్వాలిటీ ఎలా ఉంది అదంతా పక్కన పెట్టి ఒక ప్రాజెక్ట్ వచ్చిందంటే మ్యూజిక్ వింటే మ్యూజిక్ ఎవరో బాగా చేశారని క్వశ్చన్ రేజ్ అవ్వాలనేది టార్గెట్ నాకు. అంతే, మెయిన్ టార్గెట్. అంటే నేను సెల్ఫిష్గా చూసుకుంటే అది ఆబ్వియస్లీ సినిమా ఎలా ఉన్నా మ్యూజిక్ పరంగా బాగుండాలి. సో ప్రాజెక్ట్కి ఎలాగ హెల్ప్ అవుతుంది, నాకు హెల్ప్ అవుద్ది, ప్రాజెక్ట్కి ఎలా హెల్ప్ అవుతుంది. సో అదే టార్గెట్ మెయిన్. సో వచ్చిన వర్క్ ఏదైనా సరే దానికి బెస్ట్ ఇవ్వాలనేది మెయిన్ మోటో. ఆయనే సినిమా వచ్చింది 2024 సూపర్ హిట్. చిన్న సినిమాల్లో బాగా సౌండ్ చేసిన సినిమా ఇది. కరెక్ట్. కానీ ఈ సినిమా పనిచేసినప్పటికీ కూడా మీకు రావాల్సిన క్రెడిట్ మీకు రాలేదేమో అనిపిస్తుంటుంది. అది క్రెడిట్ అంటే అదే సార్, అది ఇండస్ట్రీ చేంజ్ అవుతున్న ప్రాసెస్ ఏంటో తెలియలేదు నాకు ఆ టైంలో. ఎందుకంటే అదే 24లో కాకుండా అదే సినిమా 22లో వచ్చి హిట్ కొట్టింది అనుకోండి, తర్వాత ఎన్ని సినిమాల్లోకి వచ్చే ఇంకా ఎక్కువ సినిమాలు వచ్చేవేమో అని. అవునా? మీకు ఎందుకంటే ఇప్పుడు ఓటీటీ అంటే నెంబర్ ఆఫ్ స్మాల్ మూవీస్ రెడ్యూస్ అయిపోయి మీరు అబ్జర్వ్ చేస్తే ఓపెనింగ్స్ తగ్గిపోయి, సినిమా ఓపెనింగ్స్ తగ్గిపోయి అసలు చిన్న సినిమాల వైపు పెట్టట్లేదు. అవును, చేస్తే పెద్ద సినిమా మీడియం అబౌవ్ 7 crores 8 crores 10 crores ఆ రేంజ్కి వెళ్ళిపోయింది. సో నాకు అదే అనుకున్న. దాని తర్వాత వికట కవి అది కూడా రిలీజ్ అయింది. వికట కవి చాలా పెద్ద హిట్ అయినప్పుడు ZEE5 ఓటీటీలో. ఓటీటీ ఒరిజినల్. సో మంచి, అది టోటల్ డిఫరెంట్ మొత్తం, అది జోనరే డిఫరెంట్. సో ఇది కామెడీ, ఇది ఇంకో జోనర్, 2 డిఫరెంట్ జోనర్స్ 3 months డిఫరెన్స్లో రిలీజ్ అయ్యాయి అండ్ పేరు వచ్చింది బయటికి. బట్ నాకు తెలుస్తుంది ఏదో చేంజ్ అయితే అవుతుంది ఇండస్ట్రీ, ఒక డిఫరెంట్ దీంట్లో అనిపించింది. అంటే మూవీస్ ఓపెనింగ్స్, పండగకి ఓపెనింగ్స్ పడలేదు ఎక్కువ. చిన్న సినిమాలు చాలా ఓపెనింగ్స్ ఫోటోలు కనిపించేవి, పూజ ఫోటోలు అవి దసరా
దసరా వస్తే 10 సినిమాలు ఓపెన్ అయ్యాయి, ఓపెన్ అయ్యి 10 కొత్త సినిమాలు ఓపెన్ అయిపోయాయి. మీకు ఇంకా బాగా తెలుసు మరి తెలుసు actually. కదా. కానీ ఇప్పుడు అసలు ఆ సౌండే లేదు. లేదు. సో అది మేబీ దానివల్ల కొంచెం బన్నీవాస్ గారు కూడా స్టేజ్ మీద చెప్పారు 35% ఇంకా తక్కువ మంది చూసారు సినిమాని అవును. థియేటర్లో. ఫుట్ ఫాల్స్ ఇంకా పడాల్సింది ఆ సినిమా ఆయకి, ఎందుకంటే చాలా గట్టిగా నవ్వుకున్నారు అసలు ఆ టైంలో. ఎంజాయ్ చేశారు. ఇప్పటికీ మీరు ఒకసారి చూస్తే సోల్ ఆఫ్ ఐ అని చెప్పి ట్రాక్ నేను రిలీజ్ చేశాను ఓఎస్టీ. ఓన్లీ స్పాటిఫైలో 60,000-70,000 ప్లేస్ ఉంది దానికి. అండ్ ప్రతి పొలిటీషియన్ వాడే ట్రాక్, అవునా. ఎవ్రీ పొలిటీషియన్, అంటే రాఖీ పండక్కి కేసీఆర్, కేటీఆర్, మన పవన్ కళ్యాణ్ గారు, అటు చంద్రబాబు నాయుడు గారు, అందరూ ప్రతి ఒక్కరు, జగన్, అందరూ వాడేసారు. ప్రతి పార్టీ వీళ్ళ కోసం చేసామా మన ట్రాక్. కానీ దానికి రావాల్సిన అదేదో ఫార్మాలిటీ మీకు వచ్చేదా? అది రాదండి అసలు వాడేసుకోరు అంతే. అంతే, అంటే అది తీసుకుంటే ఇన్స్టాగ్రామ్లో కదా. ఓకే. ఇంకోటి ఏంటంటే అది ఆల్రెడీ థింక్ మ్యూజిక్ అనుకుంటారు. సో టోటలీ స్కోర్ అంతా వాళ్ళది, రైట్. మనకు అసలు ఏముండదు. అంటే ఆ సినిమాకి సంబంధించి రామ్ మిరియాల అనే ఒక పాపులర్ పేరు కనపడడం వల్ల, అంటే మీరిద్దరు చేస్తారు ఆ సినిమాకి మ్యూజిక్, అంటే క్రెడిట్ మీకు రావాల్సిన క్రెడిట్ కూడా అటు వెళ్ళిపోయింది అనుకోవాలా? అలా అనడానికి లేదండి, ఎందుకంటే రామిల్లర్గా స్కోర్ చేయరు. అవును, అంత అందరూ ఓన్లీ సాంగ్స్ చేస్తాం. అతను చేసిన లవ్ సాంగ్స్, సో సినిమా లవ్ సాంగ్స్ని ఎక్కువ తీసుకెళ్తుంది. అండ్ నేను చేసిన ఐటెం సాంగ్ లాస్ట్ 10 daysలో రిలీజ్ అయింది. అవునా? చేసింది 2 daysలో చేసాం అది. అంటే ముందు మీకు ఐడియా లేదా? యాక్చువల్లీ నేను ఆన్ బోర్డ్ అయిందే ఐటెం సాంగ్ వల్ల. అది లిరిక్ కి ట్యూన్ చేసింది అది. అవునా? ఓకే. ఇప్పుడు అసలు ఈ మధ్యకాలంలో లిరిక్ ట్యూన్ చేయడమే లేదు. లేదు, నేను మాక్సిమం లిరిక్ ట్యూన్ చేస్తాను. అంటే మా చంద్రబోస్ గారు నాకు ఆల్మోస్ట్ 12 పాటలు రాశారు ఇప్పటికి. 12 పాటల్లో రాజమండ్రి రోజు మిల్క్ ఒక్కటే ట్యూన్ రాశాడు ఆయన. మిగతా అన్నీ లిరిక్ అతను చేయడం, అతను చెప్తారు ముందు, అజయ్ నేను లిరిక్ రాస్తాను ముందు, నువ్వు ట్యూన్ చేయాలని. సో ఆ కంఫర్ట్ చాలా ఎక్కువ మా ఇద్దరికి. సో అది చాలా ఏంది గ్రూవ్లో ఉంటుంది. పక్కగా ఇదేదో ఇరికిచ్చినట్టు అదేం లేకుండా పక్కగా నేను చేసుకుంటే ఇష్టం నాకు. లిరిక్ ఉంటే దాని మీనింగ్ తగ్గట్టు చేయడం అనేది. ఒకప్పుడు ఆర్థడాక్స్ అదే కదా. అవునవును. రాసి ఇచ్చేవాళ్ళు, దాని తగ్గట్టు ట్యూన్ చేసేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు, ఫస్ట్ మనం ట్యూన్ చేస్తాం, దాని తగ్గట్టు వాళ్ళు రాసిస్తున్నారు. నేనేమో రాసిమ్మని చెప్పినా సరే వాళ్ళు ఇంకేదో ట్యూన్ తీసుకుంటున్నారు. సో ఆయనే ఒక బాణీ కట్టుకొని అతను రాసేస్తారు. నేను ఆయన చెప్తాను, నాకు ట్యూన్ ఏం చెప్పదు సార్, నాకు లిరిక్ ఇవ్వండి, నేను రాసుకుంటాను, రాసేది ఇచ్చేస్తాను. సో నేను ట్యూన్ చేసుకుంటాను. సరే, ఆ తర్వాత ఎన్ని ఆపర్చునిటీస్ వచ్చినాయి? వెబ్లో ఎక్కువ వచ్చాయండి, అంటే ఓటీటీ దీంట్లో వచ్చింది. సినిమాల వైజ్ అయితే లేదు. సరే, వెబ్కి మనం ఎంత చేసినా సరే బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేయగలమేమో వెబ్కి. అంటే ఏ మ్యూజిక్ డైరెక్టర్ అయినా పాపులర్ అయ్యేది వాళ్ళ పాటల వల్ల. కరెక్ట్. ఒక పాట బయటకు వచ్చి హిట్ అయితే, ఇప్పుడు రామ్ మిరియాల గురించి మనం ఎంత మాట్లాడుకుంటున్నాం, ఆయన చేసిన పాటలు జనంలోకి వెళ్ళడం వల్లే కదా. సో ఇదివరకు మ్యూజిక్ డైరెక్టర్ అంటే ఆయన పాటలు కంపోజ్ చేయాలి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవ్వాలి, అలా రకరకాలుగా అనుకున్నాం. ఇప్పుడు మాత్రం ఆ రెండు సెపరేట్ జానర్స్ అయిపోయాయి. కరెక్ట్. ఒక మ్యూజిక్ డైరెక్టర్ పాపులర్ అవ్వాలంటే ఖచ్చితంగా ఒక బ్లాక్ బస్టర్, చార్ట్ బస్టర్ ఏదో వినపడాలి అంతే. కరెక్ట్. సో మీకు వెబ్లో ఆ ఛాన్స్ లేదు కదా? లేదండి, అదే ఇప్పుడు నాకు ఈవెన్ నేను సంతాన ప్రాప్తి రెస్పాన్స్ సినిమా చేశాను, అది కూడా అంతే స్కోర్ వచ్చింది అది. సో నేను ఏదో ఒక స్కోర్ స్పెషలిస్ట్ లాగా నాకు ఓన్లీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వరకు వస్తాయి అన్నమాట. సో అందులో కూడా ఒక పాట బాగా వెళ్ళింది, అది తెలుసా నీకోసం అని అర్మాన్ మాలిక్ పాడాడు. సో అది కూడా అంతే, అది సునీల్ కశ్యప్ గారు మ్యూజిక్ దానికి. ఆ ఒక్క పాట నేను చేశాను. ఈ ప్రాసెస్లోనే ఈ డివైడ్ అవడం వల్ల అది ప్రాబ్లం అవుతుంది యాక్చువల్లీ. అదే ఇంకా ఓకే గోయింగ్ ఫార్వర్డింగ్ చేయకూడదని చెప్పి ఇంకా ఫిక్స్ అయ్యాయి అనమాట. అది ప్రతి ప్రాజెక్ట్లోని ఒక 2 names పడతాయి, ఎవరేం చేస్తారో తెలియదు. సో ఆ క్రెడిట్ అనేది ఇప్పుడు ఆయన చేసింది ఆయనకే వెళ్ళాలి, నేను చేసింది నాకే రావాలనేది కనీసం ఇండస్ట్రీ అయినా గుర్తించాలి కదా. ఇండస్ట్రీ అయినా ఇప్పుడు ఆడియన్కి, మామూలు ఆడియన్కి ఏం తెలియకపోవచ్చు. ఆయన సినిమాలో 6 పాటలు ఉంటే 3 అజయ్ చేసాడా, 3 రామ్ మిరియాల చేసాడా అన్నది అది అర్థం కాకపోవచ్చు. బట్ ఇండస్ట్రీ సర్కిల్లో ఉంటున్న వాళ్ళకి అజయ్ ఏం చేయగలడు, రామ్ మిరియాల ఏం చేయగలడు అన్నది వాళ్ళకి అర్థమవుతుంది కదా. దాన్ని బట్టే ఒకటి ఏదో రావాలి సార్, ఏదో ఒక స్పార్క్ ఒకటి కనిపిస్తే కానీ మీకు తెలుస్తుంది. ఆ స్పార్క్ చిన్నది, అది కనిపించాలి. అది ఎలా కనిపిస్తుంది అనేది మన చేతుల్లో లేదు. ఇప్పుడు ఈవెన్ తెలుసా నీకోసమే పాట కూడా ఆనంద్ దేవరకొండ గారు వచ్చారు ఈవెంట్ ట్రైలర్ లాంచ్. ఆ పాట విని అతను కార్లో వింటూ ప్రొడ్యూసర్కి ఫోటో పెట్టాడు, నాకు ఈ పాట చాలా నచ్చింది అని చెప్పి మళ్ళీ నాతో మాట్లాడారు. కొంతవరకు వెళ్తుంది, దాని తర్వాత మళ్ళీ చాలా ఫ్యాక్టర్స్ యాడ్ అయిపోతాయి ముందుకెళ్ళడానికి. బట్ ఏంటంటే దిల్ రాజు గారు విన్నారు, ఆఫీసు పిలిచారు, సో ఇవన్నీ జరిగాయి. కానీ కాంక్రీట్గా ఒక
ప్రాపర్ స్టార్ బడి ఆ మంచి కథతో అది కూడా కథ పడాలి, స్టార్ స్టార్ పడాలి, పడాలి, ఒక పాట ఏదో మంచిగా ఒక పాట instant గా హిట్ అవ్వాలి, అలాంటి సిచ్యువేషన్స్ కూడా రావాలి. ఇవ్వాలి. పైగా రెండోది టాలెంట్ ఒక ఎత్తు అయితే మార్కెట్ సినారియోలో ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఫలానా మ్యూజిక్ డైరెక్టర్ ఉంటే మనకి ఆడియో కంపెనీ నుంచి ఇన్ని కోట్లు వచ్చేస్తాయి, రెడీమేడ్గా వచ్చేస్తాయి. సో లేదంటే కాంబినేషన్ పోస్టర్ మీద ఆడియో ప్రీ రిలీజ్ ఫంక్షన్లోనూ ఒక కాంబినేషన్ ఒక పాపులర్ ఫిగర్ ఉంటే ఇంకా బెటర్గా ఉంటుంది అన్న మైండ్ సెట్లోనే ఉంటున్నారంటారు. ఇంకా ఉన్నారండి ఇప్పటికీ అదే దీంట్లో ఉన్నారు. అంటే అది అంటే పెద్ద నేమ్ ఉండడం వల్ల గ్యారంటీ హిట్ సాంగ్ వస్తుంది అని చెప్పగలరా అంటే ఎవరో చెప్పలేరు. ఇప్పుడు చాలా సినిమాలు పాటలు పెద్ద పేర్లు ఉన్న హిట్ ఆడియోస్ ఉన్నాయి, కానీ వాళ్ళకి ఏంటంటే ఒక ఎక్స్ అమౌంట్ పెడితే ఎక్స్ప్రెస్ సమ్ అమౌంట్ వాళ్ళకి వచ్చేస్తుంది, రైట్స్ వచ్చేస్తుంది. సో ఆ సేఫ్టీ మాత్రం చూసుకుంటున్నారు. సో ఇప్పుడు అంటే ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ స్టామినా కానీ మ్యూజిక్ డైరెక్టర్ కెపాసిటీ కానీ అతని రేంజ్ కానీ నిర్ణయించేది ఆడియో కంపెనీలే. అంతే ఆబ్వియస్లీ అంతే. వాళ్ళు ఇచ్చిన అమౌంట్ బట్టే మనకి రెమ్యునరేషన్స్ కూడా సెట్ అవుతాయి. అంతేగా, దానికన్నా కొంచెం తక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటారు, వాళ్ళకి ఆ డబ్బులు ఆటోమేటిక్గా అటు నుంచి వచ్చేస్తాయి. ఇన్స్పిరేషన్ ఎవరండి మ్యూజిక్ పరంగా? నా దేవి అండి, దేవి శ్రీప్రసాద్. ఆయన పాటలు వినే మ్యూజిక్ డైరెక్టర్ అయిపోదాం అనుకున్నా అప్పట్లో. ఏంటి అప్పట్లో ఆల్బమ్స్ ఏంటి? నేను షార్ట్గా చెప్పేస్తా, ఎక్కువ టైం తీసుకుంటాను. 10th క్లాస్లో ఉన్నప్పుడు అండి మా అక్క పెళ్ళి అయింది. సో మా అక్క పెళ్ళి అయినప్పుడు ఒక కార్లోని ఒక CD 4 సాంగ్స్ ప్లే చేసాం. ఎవరు మ్యూజిక్ అప్పట్లో ఏంటి మన సినిమాలు ఇది లేనప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ కొంచెం చూడడం కదా, జస్ట్ వర్కే మనకి మాట్లాడేది. సో ఆ పాట బాగుందని చెప్పి నేను ఆ పెళ్ళప్పుడు అంతా ఆ కారు ఎక్కేవాడిని. ఓకే, ఇందుకు ఈ కారు ఎక్కడం చూస్తే ఆ CD సరే ఎవరు అసలు మ్యూజిక్ డైరెక్టర్ అని చెప్పి చూస్తే అప్పటికి నేను గిటార్ అంతా స్టార్ట్ చేస్తున్నాను అనమాట. దేవి శ్రీప్రసాద్ అని, అప్పటికి ఆయన చాలా వెరీ పాపులర్. సో నెక్స్ట్ తర్వాత నాకు చికెన్ బాక్స్ వచ్చి మంచం మీద పడుకున్న అందరూ నాకు నీకు ఏదో మైండ్లో ఉంది అదేదో అదో సెంటిమెంట్ ఉంటుంది కదా, కోరిక ఉంటుంది, ఆ కోరిక తీరిస్తే తగ్గిపోద్దని. సరే నేను చాలా వెరీ బ్యాడ్ సిచ్యువేషన్ అనమాట. నాకు ఎక్కడో పాట వినిపిస్తుంది వెనకాల ఇంట్లో, నాకు ఆ పాట వినిపిస్తుంది కదా ఆ CD కావాలని. ఆ పాట వినిపిస్తుంది అంటే అది ఏం తెలుసు, అది ఇంట్లో ప్లే అయినప్పుడు చెప్పాను అనమాట. ఇప్పుడు వచ్చింది కదా టీవీలో ఏంటిది అంటే అని చెప్పి ఒక 20 seconds బిట్ ప్లే అది. ఇప్పుడు అది ఏ సినిమా అంటే చెప్పారు నువ్వు వస్తానంటే నేను వద్దంటాను. ఓకే, నాకు ఆ CD కావాలంటే ఆ CD కొని VCR కొని స్పీకర్లు పెడితే నేను ఇంకా అది అరిగిపోయిన మటుకు ఇప్పటికీ ఉంది. నేను దేవి గారికి కూడా చూపించేది, కలిసాను. తర్వాత అంటే టచ్లో ఉంటా, అప్పుడప్పుడు మెసేజ్ చేస్తుంటా. సో ఆ CD చూసి మళ్ళీ పేరు చూసాను అనమాట, మళ్ళీ దేవి శ్రీప్రసాద్ అంటారా బాబు ఇది అని చెప్పి మనం ఒక లైఫ్లో ఒక పాట అయినా చెయ్యాలి, కంపోజ్ చేయాలని అప్పుడు అనిపించింది అనమాట. ఇంకా అలా ఒక సీడ్ పడినట్టు బేసుకెళ్ళినప్పుడు అలా స్టార్ట్ అయ్యింది. ఇష్టమైన ఇన్స్ట్రుమెంట్ ఏంటి? గిటార్తో స్టార్ట్ అయిందండి. సో గిటార్ బాగా ఇష్టం. బట్ తర్వాత ప్రోగ్రామింగ్లోకి వచ్చాక బయటనంతా పాడైపోయింది. చాలా రకరకాల ఇన్స్ట్రుమెంట్లు. సింగర్స్ పరంగా చూస్తే సింగర్స్ అంటే ఇప్పుడు జనరల్ అయితే బాలు గారు ఇంకా బ్లడ్లోకి వెళ్ళిపోయిన వాయిస్ అది. అలాగే రీసెంట్గా కూడా SP చరణ్ గారితో పాడించాను. మన గుర్తుకొస్తున్నాయి అని చెప్పి వెబ్ సిరీస్ చేశారు. దానికి అమ్మమ్మ మీద పాట, అమ్మమ్మ ఇల్లు అని పాట చేశాను, శ్రీమణి గారు రాశారు. అది మంచి ఎక్స్పీరియన్స్. సో అంతా ఆయనతో యాక్చువల్లీ కోవిడ్ వచ్చే ముందు నేను అప్రోచ్ అయినా ఒక పాటకి. అది అప్రోచ్ అయిన టైంకి చెప్పారు ఇలా వచ్చింది తగ్గిపోయి కానీ మనం మాట్లాడి రికార్డింగ్ పెట్టుకున్నాం, కానీ అది అన్ఫార్చునేట్ అవ్వాల. బాలు గారి వాయిస్ని శరణ్ ఎంతవరకు రీప్లేస్ చేసాడు అనుకుంటారు మీరు? చాలా వరకు ఉంటుందండి, చాలా వరకు ఉంటుంది. అంటే ఏ దివిలో విరిసిన పారిజాతం అప్పుడు పాటలు వింటే ఆ టింజ్ ఉంటుంది, డెఫినెట్లీ ఉంటుంది. మీరు గుర్తుకొస్తున్నాయి నేను చూసినప్పుడు నాకు అనిపించింది, అంటే ఈ మధ్యకాలంలో ఒక వెబ్ సిరీస్లో ఇన్ని పాటలు వాడలేదు అనిపించింది. సో ఆ రకంగా మీరు హ్యాపీ అనుకుంటా. చేశాను, అందులో ఉన్నాయి కానీ తెలియదు ఎవరికి పాటలు. ప్రమోషన్ ఉండదు, అదే లేట్ ప్రమోషన్స్. అందులో ఫ్రెండ్షిప్ మీద సాంగ్ చేసాం, హరిచరణ్ పాడాడైనా, SP చరణ్ ఒక సాంగ్, వైకోం విజయలక్ష్మి గారితో పాడించిన పాట. ఆవిడ అసలు తెలుగు పాటలే చాలా తక్కువ పాడింది. కొచ్చిలో ఉంటే పట్టుకుని ఆవిడతో పాడించాను. ఎందుకు ఆవిడతో పాట పాడించాలనుకున్నాను? అదే ఆవిడ వాయిస్ అది డెప్త్ ఉంటుందండి. యాక్చువల్ సిచ్యువేషన్ మీరు చూసారా సిరీస్? ఆ బామ్మ క్యారెక్టర్ కాదు లాస్ట్లోని వాళ్ళ ఫ్రెండ్
చనిపోతాడు ఉమ్, హీరో అవును, వాళ్ళ ఫ్రెండ్ అవును. చిన్నప్పుడు. ఆ అక్కడ సముద్రంలో అక్కడ తట్టుకోలేమే అని చెప్పి ఒక పాట ఉంటుంది. ఉమ్, సో ఆవిడ ఇంపాక్ట్ ఇంకా ఎక్కువ ఉంటుంది అనేసి ఉమ్, పాట మీద. అదే నార్మల్ వాయిస్ పడితే అది ఇలా ఉంటే ఆవిడ వాయిస్ పడేసరికి కొంచెం ఉమ్. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, టిపికల్ సాంగ్ అవుతుందని. కానీ అంత కష్టపడినా సరే వెబ్ సిరీస్కి రావాల్సిన పేరు అయితే వచ్చింది. కాకపోతే టెక్నీషియన్కి అంత గుర్తింపు ఆటోమేటిక్గా అంత అంత ఫాస్ట్గా రాదేమో వెబ్ సిరీస్ చేసిన తర్వాత యా కదా. రాదండి అది టెక్నీషియన్స్కి. ఇప్పుడు ఒక మీరు ఎక్కడ ఇంటర్వ్యూ చూసారో పోనీ, అవును. ఏ సినిమాకైనా పెద్ద టెక్నీషియన్ వదిలేసండి, ఉమ్, ఒక మిడ్ లెవెల్ కానీ లోవర్ మిడ్ కంపోజర్స్ కానీ ఎడిటర్లు కానీ డిఓపీలు కానీ ఒక్కరు కూడా మైకిల్ ముందు కూర్చొని మాట్లాడు. వాళ్ళ పని బాబా చాలా స్టేజ్ మీద కానీ పిలుస్తారా పోనీ? అది ఉంటుంది లేండి, అది చాలా ఉంటుంది. ఆ మెయిన్ ఆయికి అయితే పాపం బన్నీవాస్ గారు చాలా దగ్గర చెప్పారు. మీడియాలోకి పేరు అలా వెళ్ళిపోయేసరికి అతను బాగా ఫీల్ అయిపోయారు, ఎందుకంటే అతను చూశారు నేను ఎంత కష్టపడ్డాను. సో చేసిందే పేరు కోసం కదా అని చెప్పి ఆయన ప్రతి స్టేజ్ అయిన ప్రతిసారి నా గురించి చెప్పేవారు అనమాట. బట్ టెక్నీషియన్స్కి ఒక్క ఇంటర్వ్యూ కూడా బెటర్. ఏ ప్రాజెక్ట్ వీళ్ళు వాళ్ళని కాదు, ఏ ప్రాజెక్ట్ అయినా ఫేసెస్ ఆబ్వియస్లీ హీరో హీరోయిన్, డైరెక్టర్, ప్రొడ్యూసర్ ఉంటారు, అంతే ఉంటుంది. సో పోనీ సరేనండి, ఇంటర్వ్యూలు పెట్టలేదు, మీకు రావాల్సిన అమౌంట్, మీకు రావాల్సిన నా వరకు ప్రాబ్లం రాలా, లేదు, నా వరకు ప్రాబ్లం లేదు, అదంతా పక్కగా ఉంటుంది. ఆ సినిమాలో ఐటమ్ పాటతో మీరు ఎంట్రీ ఇచ్చారు ఆ సినిమా వరకు. దాని వెనకాల అల్లు అరవింద్ గారి హస్తం ఎంత? యాక్చువల్గా ఆయన లాస్ట్ 12 days ముందు డెసిషన్ తీసుకున్నారు ఐటమ్ సాంగ్ పెడదామని. అంటే సినిమా రిలీజ్కి 12 రోజుల ముందు. సో అప్పుడు చూసి ఐటమ్ సాంగ్ కూడా పెట్టేద్దాం, అక్కడ ఒక గ్యాప్ ఉందన్నమాట ముందు నుంచి. ట్యూన్ అది ముందు చేసుకుని ఉన్నాం, దానికన్నా అంతే ఆల్మోస్ట్ 5-6 months ముందే ట్యూన్ చేసింది. సో దాని ఇన్స్ట్రుమెంటేషన్ కానీ అవంతా ఇంకా 2 daysలో చేయాల్సి వచ్చింది. స్కోర్ సెకండ్ హాఫ్ స్కోర్ అవుతుంది, పాట సడన్గా పెట్టాలన్నారు, అంతవరకు పాట లేదు, పాట చేయాలి, ఇది చేయాలి. ఇంకా అప్పటికి నేనేంటంటే కొంచెం ప్రాపర్ నేనే కూర్చుంటాను, ఎందుకంటే బీయింగ్ ఏ ప్రోగ్రామర్ నేను ప్రాపర్ ప్రతి బీజిఎం నేను కూర్చొని లైవ్స్ అన్నీ నేనే టేక్ తీసుకొని అసలు ఆల్మోస్ట్ 3 hours పడుకునేవాళ్ళేమో ఒక 1 week అలా. చాలా స్ట్రగుల్ అయింది అప్పుడు. ఇప్పుడు మొత్తం ప్రపంచం మొత్తాన్ని ఏ కబలిస్తుంది అన్నట్టుగా భయపెడుతున్నారు. అసలు ప్రతి రంగంలోనూ ఏ వచ్చేసి మొత్తం తన ఆధిపత్యం చూపిస్తుంది, ఏ వస్తే ఎవరికి పని ఉండదు అని చెప్పడం, భయపెట్టడం ఇదంతా జరుగుతూ ఉంది. ముఖ్యంగా మ్యూజిక్ పరంగా కూడా అసలు మనకి ఏం కావాలంటే అది ఇచ్చేస్తుంది, మ్యూజిక్ డైరెక్టర్లు అవసరం లేదు, లిరిసిస్టులు అవసరం కూడా లేదు అన్న రేంజ్లో మాట్లాడుకుంటున్నారు కదా. అసలు దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? అది దాన్ని మ్యూజిక్ డైరెక్టర్ వాడుకున్నాను అనుకోండి సార్, మంచి అవుట్పుట్ వస్తుంది. ఏని అది టెక్నికల్గా అసలు ఎంతవరకు వాడాలి, దాని మీద మనం ఎంత వర్క్ చేయాలి. ఓకే, అప్పుడు ఏంటంటే ఒక X నెంబర్ ఆఫ్ డేస్ 10 days అయ్యే వరకు 2 daysలో అవ్వచ్చు, కానీ దాన్ని వాడడం ప్రాపర్గా తెలియాలి. లేకపోతే ఇప్పుడు మీరు ఒక 10 songs క్రియేట్ చేశారు అనుకోండి, ఏతో 10 ఒకేలా సౌండ్ అవుతాయి, వస్తాయి 10 songs, జస్ట్ హాఫ్ అన్ అవర్లో వచ్చేస్తాయి సాంగ్స్, కానీ దాని సౌండింగ్ మాత్రం స్టిల్ అండి ఇప్పుడున్న టెక్నాలజీ దీంట్లో ఇట్ సౌండ్స్ వెరీ సిమిలర్. సో ఇంకోటి ఏంటంటే ఆడియో కంపెనీస్ డబ్బులు పే చేసేదే బ్రాండ్స్కి, అవుట్పుట్లకి, వీటికి. అది అని చెప్పి వాళ్ళకి తెలిసింది అనుకోండి, అది ఆబ్వియస్లీ వాళ్ళు పే చేయరు, అదొక భయం ఉంటుంది. ఇంకోటి స్కోర్ దగ్గర అయితే అసలు డైరెక్టర్స్కే తెలియదు ఏం కావాలో మామూలుగా. ఓకే, మేము చేసి ప్రాపర్గా, అంటే కొంతమంది చేసి ప్రాపర్గా చూపించినప్పుడు ఇది బాగుంది, ఇది బాగాలేదు అని చెప్పే దీంట్లో ఉంటుంది. అలాంటిది ఇప్పుడు సందీప్ రెడ్డి వంగారు అంటే చేసేయగలరేమో, సందీప్ గారు చేసేచ్చే మాత్రం కొన్న నాలెడ్జ్. బట్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ డైరెక్టర్స్ అంటే టెక్నీషియన్ కావాల్సిందే, అంటే దానికి ప్రాపర్గా చేయాల్సింది. మ్యూజిక్ డైరెక్టర్ అవసరం లేకుండా ఉండదని నా ఫీలింగ్. మీరు ఏ టూల్స్ వాడుతుంటారా? వాడతామండి, డెఫినెట్ వాడతాం, వాడాల్సిందే. ఇప్పుడు వేరే స్కోప్ లేదు, ఎందుకంటే మనకి ఇప్పుడు నేను 3 Roses చేశాను లాస్ట్ ఇయర్, అందులో ఆహాలో వచ్చింది. సో అందులోనే ఒక అమ్మాయి కుషిత క్యారెక్టర్ అంటే కొరియన్ గర్ల్ అమ్మాయి. ఇప్పుడు అందులో మీరు స్కోర్లో చూస్తే ఒక కొరియన్ సాంగ్ ఉంటుంది ప్రాపర్గా. సో నేను కొరియన్ సాంగ్ నేను క్రియేట్ చేశాను, అంత అథెంటిక్గా నేను హైదరాబాద్ సింగర్స్తో పాడించలేను అది. రైట్, ఓకే. సో నేనేం చేశాను, ప్రేమని పరీక్ష పాట ఉంది కదా, ప్రేమికుల రోజు, ఆ లిరిక్ తీసుకున్నా. ఓకే, ఆ లిరిక్ తీసుకుని కొరియాలో కన్వర్ట్ చేశా. ఈ కొరియన్ది దానికి ఇచ్చా లిరిక్. ఓకే,
ట్యూన్ నేనే హమ్ చేసి పాడి దానికి ఇచ్చాను అనమాట. సో ఇది ఆ లిరిక్ని పాడింది. ఓకే, ప్రేమ అనే పరీక్ష రాసింది కొరియన్లో పాడింది. లిరిక్ మాత్రమే అంటే అది లవ్ గురించి పాడాలి. సెలాంగి అని చెప్పి ఒక లవ్ గురించి పాట చెయ్యాలి. ఆ అమ్మాయి అందరం లవ్ ఎవరు కొరియాలో కనిపించినా లవ్ చేసేస్తుంటుంది అమ్మాయి. సో ఆ పాట చేయడానికి ఎక్కువ కష్టపడకుండా ఓకే లవ్ గురించి ఆ పాట గుర్తొచ్చింది, ఆ లిరిక్ తీసుకున్నా దీనికి ఇచ్చాను. అది కొరియన్లోకి మారిస్తే ఆ పాటని తెలియదు ఎవరికి. సో దానికి ఇచ్చి ఒక పాట క్రియేట్ చేసామాట. సో ఇలాంటి జిమ్మిక్లోనే అంతే తప్ప మొత్తం వచ్చి ఏ రిప్లేస్ చేయలేదు ఏ రంగంలో కూడా. అంటే వాయిస్ని తీసుకున్నారు కొంతమంది. ఇప్పుడు బాలు గారి వాయిస్ని ఏలో మళ్ళీ రిప్లేస్ చేస్తున్నారు. సో దీని మీద పెద్ద గొడవలు జరుగుతున్నాయి. అసలు వాయిస్ వాడాలా వద్దా అన్నది పెద్ద డిబేట్ కదా. అది పేటెంట్ ఉంటాయి కదా సార్. అది బాలు గారి వాయిస్ కావాలండి నాకు ఒక పాటలో. సో ఏతో వాడుకుంటే ఇప్పుడు మనం పేటెంట్ ఎవరు కట్టాలి? చరణ్ గారికి ఆయన కదా కేసు వేసింది మొన్న. అవును, కట్టాల్సిందే. ఎందుకంటే అది సక్రమంగా వాడాలి అంటే అది దేవుడిచ్చింది ఆయనకి, బాలు గారికి. సో ఇప్పుడు బాలు గారు లేరు. ఇప్పుడు ఫర్ సపోజ్ ఎవరైనా రాంగ్ సాంగ్లో పెట్టారనుకోండి వాయిస్ తీసుకెళ్ళి, తప్పు కదండి. సో ఆబ్వియస్లీ దాని మీద ఒక హోల్డ్ ఉండాలి ఎవరికొకరు. ఏమైంది ఆ కేసు అంతకి? బాలు గారి వేసారని వరకు తెలుసు. మ్యూజిక్ పరంగా చాలా సెన్సిటివ్గా ఉంటారేమో జనాలు కూడా ఈ రైట్స్ విషయంలో కానీ ఇలాంటి విషయంలో కానీ. ఎందుకంటే ఇళయరాజా గారి పేరు అయితే తరచూ వినిపిస్తుంటుంది. అదే వచ్చింది, అది బాగా సెన్సిటివ్ ఇష్యూ. చాలా సెన్సిటివ్ విషయాలు. మొత్తానికైతే రీప్లేస్ అయితే చేయలేదు ఇది మాత్రం షూర్. ప్రెజెంట్లీ నేను అనుకుంటున్నాను అది అంతవరకు మేబీ నియర్ ఫ్యూచర్లో కొంచెం కష్టమే. ఎందుకంటే మీకు ఇంకోటి ఏంటంటే సాఫ్ట్వేర్లో కూడా ఏఐ కూడా కాస్ట్లీ అవుద్దని చెప్పి చెప్తున్నాను. అవును, అప్పుడు ఏముందంటే మళ్ళీ హ్యూమన్ టచ్కి వచ్చేస్తాం. మళ్ళీ దానికి డబ్బులు ఖర్చు పెట్టాలి. వీడికి ఇచ్చేది ₹1 అయితే దాన్ని మళ్ళీ ₹10 పే చేయాలని, వీడికి ఇచ్చేస్తే పని అయిపోద్ది కదా అని. సో అంతా ఇదొక కరెక్షన్ ఏమో మేబీ. రైట్, ఎక్కువ పేమెంట్లు కూడా. అవును. మామూలుగా మ్యూజిక్ 2 రకాలు ఉంది ఇప్పుడు. ఒకటి ట్యూన్లు, ఒకటేమో ఆర్ఆర్. ట్యూన్లతో సినిమా ఒక స్థాయికి వెళ్తుంది, తర్వాత ఆర్ఆర్తో ఇంకో స్థాయికి వెళ్తుంది. ఆర్ఆర్ విషయంలో తోపు ఈ మ్యూజిక్ డైరెక్టర్ అనుకునే వాళ్ళు ఎవరు మీ దృష్టిలో? నాకు మణి గారు చాలా ఇష్టం అండి. మణి గారు, ఇళయరాజా, ఏఆర్ రెహమాన్ బ్రాండ్. మణి గారు, డిఎస్పి సార్. అవి అంటే ఇప్పటికీ మనం ఇప్పటికీ ఆ రీల్స్ ఇప్పుడు కూడా ట్రెండ్ అవుతారు. అదే మ్యూజిక్ మళ్ళీ ఇప్పుడు లేటెస్ట్ సినిమాల మీద వేసుకుంటారు. నువ్వు బీజిఎం. మన నేను పొద్దున్న ఇందాక ట్విట్టర్లో చూస్తున్నా, ఇది మన మురారీలోని పంతులు మాట్లాడుతుంటారు. దానికేమో కట్డౌన్లో నువ్వు సాడ్ బీజిఎం పెడితే దానికి మళ్ళీ అందరూ ఎక్సైట్ అవుతుంది అనమాట. సో డిఎస్పి సార్ అసలు అంటే మెయిన్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే వీళ్ళందరిలోని ఇప్పుడు మనీ సార్ది అయితే చూడాలని మీకు గుర్తునే ఉంటుంది. 7 minutes సీన్ వితౌట్ డైలాగ్ ఉంటుంది. అది రైల్వే స్టేషన్. చిరంజీవి గారు కళ్ళు, మ్యూజిక్ అంతే. అది మొత్తం ఆ వేరియేషన్స్ మొత్తం లవ్ క్రియేట్ చేసేస్తారు టోటల్లీ. అలాంటి లెజెండరీ వర్క్స్ అవి. కానీ మ్యూజిక్ డైరెక్టర్ వల్ల సాధ్యం అవుతుంది అలాంటి మాస్టర్ పీస్ కదా. నెక్స్ట్ లెవెల్ అండి అది. మ్యూజిక్ లేకపోతే మీరు అసలు మీకు చాలా బోర్ కొట్టేస్తుంది ఆ 7 నిమిషాలు, అంతే కదా. ఆబ్వియస్లీ అంతే కదా. అసలు 7 నిమిషాలు మీకు అలాంటి సీన్ అతను క్రియేట్ చేశారు పాట పెట్టకుండా. అదే అసలు నాకు డైరెక్టర్ ఇది ఓన్లీ మ్యూజిక్ తో ట్రీట్ చేద్దాం. మామూలుగా అయితే ఒక సాంగ్ పెట్టేస్తారు కదా, ఒక మాంటేజ్ చూడండి. మాస్ కమర్షియల్ హీరోకి ఆ సాంగ్ మొత్తం అసలు వేరే లెవెల్ వర్క్ అది. నేను మా జయరామ్ అని మా కీబోర్డ్ అన్నట్టు మేము అదే ఈ బీజిఎమ్స్ ఆ ఇంపాక్ట్ ఇవన్నీ చాలా డిస్కస్ చేస్తాం. ఎందుకంటే ఇప్పుడు అలాంటి వర్క్ రావట్లా. ఏదో ఇచ్చావా. ఇప్పుడు కూడా ఏంటి సార్ టైం 3 ఏళ్ళు తీసిన సినిమాకి 30 రోజుల్లో 15 రోజులు ఇస్తారు మ్యూజిక్ టైం. ఓకే 4 రోజులు మిక్సింగ్కి టైం ఇస్తారు అంతే. అదే 3 ఏళ్ళు తీస్తారు, ఎడిటింగ్కి 2 నెలలు తీసుకుంటారు. మన నాగార్జున గారు మాట్లాడింది అదే పాయింట్. అవును, అది యాక్యురేట్ పాయింట్. అది మీరు సితారా అనే సినిమాకి అట్లూరి పూర్ణచంద్రరావు గారు సినిమా తీసిన తర్వాత కాపీ చూసుకున్నారంట. కాపీ చూసుకున్న తర్వాత భయం వేసిందంట వాళ్ళకి. భయమేసి అమ్మో ఏమైపోయింది సినిమా, అసలు మన వల్ల కాదు ఇది అయిపోయింది అనుకుంటే ఇళయరాజా గారి చేతిలో పెట్టిన తర్వాత ఇప్పుడు చూసుకున్నారంట కాపీ. ఇప్పుడు వాళ్ళ చేతిలో సూపర్ డూపర్ హిట్ సినిమా ఉందన్న ఆనందం వచ్చింది. అంటే మీకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందో బెస్ట్ ఎగ్జాంపుల్ ఇళయరాజా గారు. అంటే మీ సినిమా మొత్తం మార్చి పడేస్తారు.
కరెక్ట్. అలాంటి మ్యూజిక్ డైరెక్టర్స్ ఇప్పుడు ఉన్నారంటారు మనకి, అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్తో మ్యాజిక్ చేసేవారు. ఉన్నారు సార్. ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు డైరెక్టర్స్ రొటీన్ డైలాగ్ ఏంటంటే రొటీన్ డైలాగ్, మా వరకు సినిమా చేస్తాం, ఓకే నువ్వే కాపాడాలి అని చెప్పి ఒక డైలాగ్ ఉంటుంది. మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర ఇక నీ చేతుల్లో ఉందంటారు లాస్ట్కి, సినిమాతో 2 ఏళ్ళు చేసిన తర్వాత. అప్పుడు ఏం చేయాలి, చేతిలో ఉన్నప్పుడు టైం ఇవ్వాలి. టైం ఉండదు. సో టైం లేకుండా రాత్రి పగలు కూర్చొని ఇప్పుడు బ్రెయిన్ పని చేయడం కన్నా కొంచెం అంటే రాజా గారు అంటే 1 వీక్ సినిమా చేసేవారు, కానీ ఇప్పుడు ప్రాపర్గా కూర్చొని చెయ్యాలి, థీమ్స్ ఒక ఇది చేయాలంటే కొంచెం ఆబ్వియస్లీ టైం కావాల్సి వస్తుంది. అండ్ ఇంకోటి నేనైతే మాత్రం ఆల్మోస్ట్ ఫస్ట్ రీల్కి ఎక్కువ టైం తీసుకుంటానండి. ఫస్ట్ రీల్ చాలా టైం తీసుకుంటాను. అంటే డైరెక్ట్ టోన్ సెట్ చేయడానికి టైం పడుతుంది. ఇంకోటి లైవ్ కూడా ముందు వెళ్ళిపోతాను. నాకు ఒక ఆర్క్ వచ్చేస్తుంది సినిమా చూస్తే ఎక్కడ ఏముంటుంది ఏంటని. ఆ సినిమా సెకండ్ హాఫ్ చూసి వచ్చి నేను క్లైమాక్స్ మొత్తం సెకండ్ డేనే క్లైమాక్స్ మొత్తం మ్యూజిక్ చేస్తాను. చేసేసి చూపించలేదు వాళ్ళకి. ఇప్పుడు చూపించామంటే మళ్ళీ ఆ ఫ్లో మిస్ అవుద్ది, సడన్గా చూస్తే జర్క్లా ఉంటుంది, ఇప్పుడు చూపించకూడదని ఓన్లీ డైరెక్టర్గా అధికారంగా చూపించి పక్కన పెట్టేశాను. సో అట్లా ఒక ఆర్క్ ప్రాపర్గా ఉంటుంది అన్నమాట. సో నాకు ఓన్లీ ఫస్ట్ రీల్కి వాళ్ళ ఎడిట్కి అంత టైం పట్టింది, మ్యూజిక్కి కలిపి 1 month టైం పట్టింది ఫస్ట్ రీల్కి. సెకండ్ మంత్లోని మొత్తం మిగతా 7 రీల్స్ అయింది. సో సెకండ్ నుంచి ఇంకా స్పీడప్ అయిపోతుంది. సో ప్రాపర్ టైం ఉండాలి. ఇప్పుడు కొత్త మ్యూజిక్ డైరెక్టర్లకి వాళ్ళకి కావాల్సిన సింగర్స్ ఇస్తున్నారా? అంటే మీరు ఫలానా నాకు చరణ్ గారు కావాలి అని అడిగితే తెచ్చి ఇస్తున్నారా? ఎందుకంటే వాళ్ళ ఎక్స్పెన్సివ్ కాదు, కొత్త వాళ్ళని ట్రై చేయాలి అంటే ఇప్పుడు జనరల్ ఏంటంటే నేను ప్యాకేజ్లోనే పెట్టుకుంటానండి. అది అంటే సినిమా మొత్తం నా ప్యాకేజ్లోనే పెట్టుకుంటాను. మెయిన్లీ అదే ఆ ప్రొడక్షన్ నుంచి నో రాకుండా నా పాట బాగుండాలని లిరిక్స్ కానీ సింగర్స్ కానీ ఇంతవరకు నా ప్యాకేజ్లో పెట్టుకున్నాను. మీరు కాంప్రమైజ్ అవ్వరు? నేను ఎందుకంటే నాకు నా మెయిన్ మోటో ఏంటంటే ఒక 30-40 years బతికిన తర్వాత అప్పుడు నేను పాటలు అసలు ఏం చేశాను నేను చెప్పి నేను చూసుకున్నప్పుడు రెగ్రెట్ ఫీల్ అవ్వకూడదు. ఓకే ఇదేదో ఇంత ఇక్కడ డబ్బులు ఇంత మిగిల్చుకొని ఇంత ఉండకూడదు. ఎందుకంటే వచ్చిందే ప్యాషన్ మీద వచ్చాం. సాఫ్ట్వేర్ ఫీల్డ్ మానేసి ఇటు వచ్చామంటే ఆ ప్యాషన్ మీద వచ్చినప్పుడు దానికి న్యాయం చేయాలని గట్టిగా ఉంటుంది. ఎప్పుడైనా అనిపించిందండి ఎందుకు ఉద్యోగం మానేస్తాను? లేదు, అస్సలు లేదు. అస్సలు ఎందుకు అంటే లైఫ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. అంటే ఒక్కొక్క డైరెక్టర్ ఒక డైరెక్టర్ ఒకలా ఉంటాడు, ఇంకో డైరెక్టర్ ఇంకోలా ఉంటాడు. వీడిని ఒకలా డీల్ చేయాలి, అతను ఒకలా డీల్ చేయాలి. ఒక కథ ఒక జోనర్లో ఉంటుంది, ఇంకో కథ ఇంకో జోనర్లో ఉంటుంది. సో లైఫ్ అంతా ఎంటర్టైనింగ్ ఉంటుంది. ఎందుకంటే ఒకటే చేస్తున్నాం అంటే మనకి రొటీన్ చిరాకు వస్తుంది. నా సాఫ్ట్వేర్లో అదే ఉండేది. 4 ఏళ్ళు ఒకటే పని, రోజు వెళ్ళి అదే చేయడం, అది చాలా బోర్గా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఒక్కొక్క ప్రాజెక్టు ఒక్కొక్క. సరే, మీరు ఇప్పటివరకు చేసిన వర్క్లో మీ బెస్ట్ వర్క్ ఏంటి? పాటల పరంగా పాటలు మ్యూజిక్ రెండు పక్కన పెడితే పోనీ పాటల పరంగా ఏది బెస్ట్ వర్క్, ఏది? పాటలు అయితే నాకు గుర్తుకొస్తున్నాయి. స్కోర్ అయితే ఆయి. ఎందుకు అంటే గోదావరి బ్యాక్డ్రాప్లో తీసిన సినిమాకి ఎవరో చిన్నపిల్లలు వోకల్స్ ఎక్స్పెక్ట్ చేయరు. డప్పులు రొటీన్గా ఒక సెటప్ ఉంటుంది, దాన్ని బ్రేక్ చేసి మేము వెస్టర్న్ చేసాం టోటల్లీ. అది దానికి బన్నీవాస్ గారి ఇన్పుట్స్ చాలా ఉన్నాయి. అంటే కాంట్రాస్ట్ ఎమోషన్ ఇద్దాం, అట్ ద సేమ్ టైం అవే వెళ్ళకూడదు. సో అందులో కొన్ని థీమ్స్ కానీ, ఇప్పుడు ఆటగాడే అని చెప్పి ఒక థీమ్ ఉంటుంది. ఇవన్నీ ప్రతి దానికి చాలా బ్రెయిన్ పెట్టి ప్రతి సీన్కి ఒక మంచి వర్క్ చేసాం. ఇష్టంగా ప్రాపర్గా కొలాబరేటివ్గా మంచి వర్క్ చేసుకున్నాం. దానికి ఆ స్కోప్ దొరికింది. అలా ఎవరి సినిమాకి పనిచేయాలనుకుంటున్నారు మీరు ఈ డైరెక్టర్ పరంగా? అంటే మీలో ఉన్న క్యాపబిలిటీ మొత్తం బయటకు రావడానికి ఖచ్చితంగా డైరెక్టర్ మార్క్ ఉంటుంది. కరెక్ట్. ఒక మ్యూజిక్ డైరెక్టర్లోంచి అవుట్పుట్ తీసుకోవడం అనేది డైరెక్టర్ క్యాపబిలిటీని బట్టే ఉంటుంది. సో ఎవరి దగ్గర మనం పనిచేస్తే మన పూర్తి స్థాయి టాలెంట్ బయటకు వస్తుంది అనుకుంటున్నారు? ఇప్పుడు అంటే పెద్ద డైరెక్టర్స్ ఎవరైనా వీళ్ళతో సినిమా చేయాలి ఈ జర్నీలో ఎప్పటికైనా అంటే పాసిబిలిటీ ఉండకూడదని కోరుకుంటాను. కానీ ఎందుకంటే నేను డిఎస్పి ఫ్యాన్ కాబట్టి. బట్ సుకుమార్ గారు ఉంటారు. సుకుమార్ గారు లాంటి ఇన్పుట్స్ వచ్చినప్పుడు ఆబ్వియస్లీ అవుట్పుట్ చాలా డిఫరెంట్ ఉంటుంది. కానీ అది నాకు రాకూడదని కోరుకుంటారు. ఎందుకంటే సుకుమార్ కాంబినేషన్ అది ఎప్పటికీ బ్రేక్ అవ్వదు. వాళ్ళిద్దరు కాంబినేషన్ వచ్చిన సినిమాల్లో ఏది ఆల్బమ్ పరంగా ఏది మిమ్మల్ని బాగా మెస్మరైజ్ చేసింది? ఆల్బమ్ పరంగా ఆర్య ఎవరికైనా అంటే అసలు ఒకటని చెప్పలేం కదా సార్, చాలా కష్టం.
నాకు నాలుగు ప్రేమతో కూడా తెగ పెట్టాను నేను, చాలా బాగుంటాయి సాంగ్స్ అవి. ఇంకా అన్ని పుష్ప అన్ని అన్ని ఒక్కొక్కటి టైప్ అన్ని వాళ్ళు ఒక్కొక్కటి ఒక మూమెంటం అది. యా యా. ఒక సినిమాకి ఇంకో సినిమా సంబంధం ఉండదు యాక్చువల్గా. ఆర్య 2లో కూడా పాటలు చాలా బాగుంటాయి. ఆర్య 2లో ఆ సినిమా పెద్దగా ఆడలేదు కానీ ఆ పాటలు కూడా చాలా బాగుంటాయి. నేను యాక్చువల్లీ సుకుమార్ గారికి ఈ కుమారి 20 టీజర్ మీకు గుర్తుంటే ఉయ్యాల ఊగుతూ చిన్న గ్లిమ్స్ వచ్చింది, రైట్. నా పేరు కుమారి అని చెప్పి ఒకటి వస్తుంది. అయితే అది ఫస్ట్ ఎడిట్ చేసినప్పుడు చీఫ్ ఎడి నా ఫ్రెండ్ మాట. అయితే వాడు అన్నాడు, అరే ఏదో ట్రాక్ మీద ఎందుకు ఎడిట్ చేయడు, నువ్వు ఒక ట్రాక్ ఇవ్వు నేను దాని మీద ఎడిట్ చేస్తానని. అయితే నేను ఒక ట్రాక్ చేశాను, దానికి చేసి ఇచ్చాను, దాని మీద ఎడిట్ చేశాను. అయితే సుకుమార్ గారు అప్పట్లో మీకు స్లో మోషన్ కొత్తగా వచ్చింది ఐఫోన్స్లో. అరే నేను బౌలింగ్ వేస్తాను, నువ్వు వీడియో తీయని చెప్పి తీస్తే వీడియో చూస్తున్నారు ఆయన సెల్లో. చూస్తూ పక్క వెళ్ళేసరికి ఇది ఉంది. ఆయన అంతవరకు అసలు ఫుటేజ్ చూడలేదు, ఫస్ట్ టైం చూడడం అది. ఇదేంటి అంటే ఇలా గ్లిమ్స్ ఇంకా డైరెక్టర్ ఓకే చేస్తే మీకు చూపిస్తారు అంటే చూసాడంట. చూసే అది ఆల్మోస్ట్ 21 టైమ్స్ చూసాడు. చూసి ఫస్ట్ క్వశ్చన్ అడిగిందంటే ఈ మ్యూజిక్ ట్రాక్ ఎవరిది బాగా పట్టుకున్నాను అడిగితే మా ఫ్రెండ్ కొట్టాడు. రాత్రి 2 అప్పుడు పిలిచాడు నన్ను సుకుమార్ గారు. పిలిచి అజయ్ అని చెప్పి హక్ చేసేసుకొని, ఇప్పటికీ తెలుసు ఆయన మారదు. సో హక్ చేసేసుకొని ఫుల్ అంటే అతను అవుట్పుట్ అతను ఫస్ట్ టైం చూడటం అతని ప్రొడక్షన్. సో అది సూపర్ మూమెంట్ ఉంటుంది 2014 ఆ టైంలో. ఆయన సుకుమార్ బ్యానర్ మీద సినిమాలు చేస్తున్నారు కదా, మరి మీకే ఒక ఆపర్చునిటీ వస్తే బాగుంటుందేమో కదా. అంటే మీకున్న ర్యాప్ మీ వర్క్ ఆయన తెలుసు కాబట్టి వస్తే బాగుంటుంది. అంటే మెయిన్లీ ఏంటంటే నేను ఇక్కడ అబ్జర్వ్ చేసిన ఏంటంటే సార్, ప్రొడ్యూసర్ చేతిలో కన్నా మోర్ ఆఫ్ డైరెక్టర్ చేతిలో ఉంటుంది అది. రైట్. కొత్తగా డైరెక్టర్ వెళ్ళనుకోండి, ప్రొడ్యూసర్ అయినా డైరెక్టర్ వాల్యూ ఇస్తారు. నాకు ఈ మ్యూజిక్ డైరెక్టర్ కావాలి అని చెప్పి డైరెక్టర్ అనుకున్నాడంటే మళ్ళీ ఈయన డిసప్పాయింట్ చేయడం ఎందుకు, అదే భయపడచ్చు కూడా ప్రొడ్యూసర్. అతను కంఫర్ట్ జోన్లో ఉంటే బెటర్ కదా అని డైరెక్టర్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. రైట్ రైట్. నేను ఎవరు డైరెక్టర్ నాకు పట్టుకోలేను, ఎవరు చేస్తున్నారో తెలీదు, సో మెనీ డైరెక్టర్స్. ఈ మధ్యకాలంలో మమ్మల్ని బాగా హంట్ చేసిన పాట ఏంటి? ఒక పాట బాగా ఎక్కువసార్లు విన్న పాట కానీ, ఎక్కువసార్లు గుర్తు చేసుకున్న పాట కానీ? సార్ జనరల్లీ నేను చాలా తక్కువ పెట్టాను పాటలు. చెమ్మ చెక్క అది ఈ మధ్య ఎలా వింటానంటే ఆ పాట, అది చరణాలు చాలా బాగుంటాయి. చరణాలు ఎక్స్ట్రాడినరీ. అది చాలా అండర్ రేటెడ్ పాట ఆల్బమ్లో. ఈ రీల్స్ వచ్చిన తర్వాత ఎక్కువ పాతవి బాగా పాపులర్. ఇది అంటే నేను జనరల్ రీల్స్ చూడను, రీల్స్ చాలా తక్కువ. ట్విట్టర్ చూస్తాను, ట్విట్టర్ ఈ ఫ్యాన్ వార్స్ ఇవి చూస్తుంటా. కానీ రీల్స్ తగ్గించేసాను. ఫస్ట్లో ఉండేది కానీ ఏమో లైఫ్ ఏదో అయిపోతుందని ఫీలింగ్ వచ్చింది, అది ఆపేసాను అది. సో ఈ మధ్య అయితే అది ఎక్కువ వింటున్నాను. అంటే ఓకే రీసెంట్ వచ్చిన పాటలు వింటున్నాను. అండ్ రీసెంట్ బాగా నచ్చింది నాకు వివేక్ సాగర్ గారిది ఇది వచ్చింది 35Cలో సాంగ్. అది ఎక్స్ట్రాడనరీ కంపోజిషన్ అండి, బ్యూటిఫుల్ కంపోజిషన్. అది విన్నాను ఎక్కువ. DC స్కోర్ అది వింటా, అదంతా ఓకే కానీ అంత రిపీట్ వాల్యూలో ఇప్పుడు నేను వినలేదు. కానీ ఇది వరకు ఆల్బమ్లో 6 పాటలు ఉంటే 6 పాటలు హిట్ అవ్వడమే ఆడియో హిట్. ఆడియో హిట్ అంటే ఏంటి, 6 పాటలు హిట్ అవ్వాలి. కానీ ఇప్పుడు ఆడియోలో ఒక పాట హిట్ అయితే ఆడియో హిట్ అనేస్తున్నారు. దాని మైలేజ్ కూడా చాలా చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఆ సింగర్కి గుర్తింపు వస్తుంది, ఆ మ్యూజిక్ డైరెక్టర్కి గుర్తింపు వస్తుంది, ఆ సినిమా ఓపెనింగ్స్ చూపిస్తుంది. మారిపోయింది, సినారియో మొత్తం మారిపోయింది. ఒక పాట చాలు సినిమా హిట్ అవ్వడానికి. ఇప్పుడు సాంగ్ హిట్ అయిందంటే ఎలా చెప్పాలో కూడా తెలియట్లేదు సార్. అది అంటే ఆర్గానిక్గా రీల్స్ చేసి హిట్. ఇప్పుడు కోకిల పాట ఉంది, విజయ్ బల్ ఉంది, అది ఆర్గానిక్ హిట్. అది పాట తెలుస్తుంది మనకి, వైబే తెలిసిపోతుంది. ఎక్కడ అంటే మనం ఎక్కడికైనా వెళ్తే వినిపించడం అలా ఉంటుంది. ఇప్పుడు నేను అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే టోటల్గా మనం ఒక అబద్ధంలో బతికేస్తున్నాం టోటల్లీ. అంటే ట్విట్టర్లో ట్వీట్లు, ఒకప్పుడు ట్విట్టర్ చాలా నిజాయితీగా ఉండేది, ఈ సినిమా బాగుంది బాగాలేదని చెప్పడానికి. ఓకే ఈ రివ్యూవర్స్ డబ్బులు ఇచ్చి రాయించాలి అవంతా అది పక్కన పెడితే, ట్విట్టర్ మాత్రం అట్లీస్ట్ తిట్టినా పొగిటినా చాలా జెన్యున్గా అనిపించేది. ఎందుకంటే నేను ట్విట్టర్ 10 years నుంచి చూస్తున్నాను. ఇప్పుడు ట్విట్టర్ పాడైపోయింది టోటల్గా. అంటే ఎవడు ఎందుకు పొగుడుతున్నాడో తెలియదు, ఎవడు ఎందుకు తిడుతున్నాడో కూడా తెలియదు. తిట్టడానికి డబ్బులు ఇస్తున్నారట, పొగడడానికి డబ్బులు ఇస్తున్నారట. సో ఈ కొన్ని సాంగ్ కింద కమెంట్స్ చూస్తే అవి కూడా అసలు సంబంధం లేకుండా ఉంటున్నాయి. వ్యూస్ చూస్తే వ్యూస్ ఆబ్వియస్లీ వ్యూస్ కొనేస్తున్నారు. అంతా మీకు
అంత ఫేక్ వరల్డ్ లాగా అది పాట రిలీజ్ అవ్వగానే ఫస్ట్ డేనే 1 మిలియన్ ఆ, 10 లక్షలు చూస్తారు. అది కూడా నేను చాలా న్యాచురల్ గా తీసుకెళ్తున్నారు కూడా. అవునా? జస్ట్ అలా అలా 50 మిలియన్ రాదు, ఆ, 1 మిలియన్ అలా కొంచెం బాగా హిట్ అయిందని 3 మిలియన్ 5 మిలియన్ అలా పెంచుకుంటే వెళ్ళి అలా వెళ్తుంది. తర్వాత అది మరి అది హిట్ లాదో ఏదో తెలియదు నాకు అసలు. అది జెన్యున్ గా హిట్ అవ్వడం అంటే షేర్ ఆటోలో వెళ్తున్నప్పుడు ఆ పాట వినపడాలి, నేను ఆటోలో ప్లే అవ్వాలి, FM లో ప్లే FM లో ప్లే అవ్వాలి. అవ్వాలి. ఇప్పుడు FM లేదు కదా, FM పెద్దగా వినట్లేదు. అవును. నేను షాక్ ఏంటంటే నాకు మొన్న ఒక అతను వీడియో పెట్టారు, రాజమండ్రి రోజుల కానీ సినిమా ఇంకా రిలీజ్ అవ్వలేదు. నేను చేసింది టైటిల్ సాంగ్ చేసాం 2023 అనుకుంటా. ఇప్పుడు FM లో ప్లే అవుతుంది అది అవునా? స్టిల్. అంటే వాళ్ళ ప్లేలిస్ట్ లో పెట్టేశారు అది. అనురాగ్ పాడాడు అండ్ చంద్రబోస్ గారు రాశారు. సో అది మెలడీ, సో అది ఉండిపోయింది అది. బట్ సినిమా ఇంకా రిలీజ్ అవ్వాలి. ఆ సినిమా రిలీజ్ అయితే మేబీ ఆ పాట ఇంకా ఎంత పెద్ద హిట్ అయ్యేది. ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఏ సినిమా చేస్తున్నారు? ఇప్పుడు లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ అవుతుంది. లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్. లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ అది మన వైవా హర్ష, జీవన్ అండ్ హైపర్ ఆది మీద వెబ్ సిరీస్. ఎప్పుడు వస్తుంది అది? సెప్టెంబర్ 18th రిలీజ్. సెప్టెంబర్ 18th రిలీజ్ వస్తుంది. దాంట్లో ఏంటి, దాంట్లో కూడా పాటలు చేసే అవకాశం వచ్చిందా? పాటలు ఉన్నాయండి, 2 పాటలు. 2 పాటలు. బ్యాచులర్ లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ మీద ఒక పాట ఉంది అండ్ ఒక మెలడీ ఉంటుంది. కానీ వెబ్ సిరీస్లో కూడా మెల్లిమెల్లిగా పాటలు రావడం ఇంకొంచెం ఎక్స్ట్రా అడ్వాంటేజ్ ఏమో మ్యూజిక్ డైరెక్టర్కి. అడ్వాంటేజ్ ఏం లేదు సార్, చేస్తున్నాం అంతే ఖర్చు అవుతుంది. ఎవరికి తెలియదు పాట, వాళ్ళేం ప్రమోట్ చేయరు. అది అంటే ఒక రకంగా ఎక్కడ వినపడదు, అది వినపడదు దాని FM లో కూడా వినపడదు అది. ఎక్కడ ఉండదు. ఆ పాట చేయించుకుంటారు కానీ ఆ సెప్టెంబర్ 18 తర్వాత మీకు అసలు దాని మీద ఆ పాట ఏదో సినిమాలో వాడుకుంటే ఇంకో రకమైన మైలేజ్ అవుతుంది ఎప్పటికైనా. ఇప్పుడు రాజమండ్రి రోజు మిల్క్ అనే పాట చేశారు, సినిమా రాలేదు కానీ పాట బయటకు వచ్చింది కదా. ఇది సిరీస్ బయటకు వచ్చినా పాట బయటకు రాదు, అదే ప్రాబ్లం. ఇప్పుడు సినిమాలు మళ్ళీ రావాలి సార్. అది అంటే ఇప్పుడు చాలా హ్యాపీ ఏంటంటే లాస్ట్ 3 to 4 weeks నుంచి సినిమాలు బాగా ఉన్నారు, ఎక్కువ థియేటర్కి వెళ్తున్నారు. మళ్ళీ ఓటీటీ తగ్గి వస్తే ఓటీటీ రేట్లు పెంచేస్తే బెటర్ అనిపిస్తుంది. అంటే సబ్స్క్రిప్షన్ రేట్లనా అన్నిటికీ రెంట్లు పెట్టేసి మొత్తం పెట్టేస్తే అందరూ మళ్ళీ థియేటర్కి వస్తారు. సో థియేటర్ బతకాలంటే ఓటీటీ చేతిలో ఉంది ఇంకా. సరే, థియేటర్ బతికితే సినిమా బతుకుద్ది, సినిమా బతికితే మీలాంటి టెక్నీషియన్ చాలామంది బయటకు వస్తారు, వాళ్ళకి అవకాశాలు ఉంటాయి, పెద్ద పెద్ద సినిమాలు చేసే అవకాశం ఉంటుంది. బయటికి రావడానికి ఎకో సిస్టమ్ కదా ఇదంతా సార్, ఎక్స్పీరియన్స్ సార్ ఫస్ట్. ఇప్పుడు అది కూడా ఇంట్లోనే, సినిమా కూడా ఇంట్లో చూస్తే ఇంకేముంది సార్. సినిమాకి వెళ్ళడం ఒక పండగ కదా, ఇల్లు కదిలి సినిమాకి వెళ్ళడం. దానికి మరి అదే మెయిన్ ఫ్యాక్టర్ అయితే అది ఉంది సార్. అది మరి నేను లాస్ట్ టైం కొంతమంది ప్రొడ్యూసర్స్తో కూడా డైరెక్ట్గా చెప్పాను నేను. అంటే పాప్కార్న్ రేట్స్ అవి అంటే మా చేతుల్లో లేదు అని అనేస్తే అది నాకు స్ట్రేంజ్గా ఉంటుంది. చేతుల్లో లేదంటే దానివల్ల ఇంపాక్ట్ అవుతుంది సినిమానే ఇంపాక్ట్ అయిపోతుంది. అంటే సినిమా టికెట్ రేట్ల కన్నా ఈ రేట్లు చాలా దారుణం అది. అది రిపీట్ మళ్ళీ చూద్దాం అనుకున్నా వద్దులే, ఓటీటీలో చూసేసి మళ్ళీ అనే జోన్లోకి వచ్చేస్తాం. అవునా? మరి అది దానికి సొల్యూషన్ ఏంటో మరి ఇంకా అంతేని అనుకుంటా. ఇప్పుడు ఏంటి ఈరోజు చూసిందేంటి, సినిమాలు ఆడియన్స్ ఏదో ఆర్టికల్ చూసాం సార్ ఎందులో, ఏదో టికెట్ రేట్ల గురించి మాట్లాడే వాళ్ళు అందరూ ఇప్పుడు సైలెంట్ అవ్వాలి, ఈ సినిమాలు హిట్ అయితే వెళ్తున్నారు ఆడియన్స్ అని. కానీ దీనికన్నా ఎక్కువ మంది ఆడియన్స్ చూసేవారేమో రేట్లు తక్కువ ఉంటాయి. ఇంకా బాగా ఫుట్ఫాల్స్ ఇంకా బీభత్సంగా ఉండేవేమో. అంటే ఇప్పుడు 3 రోజులతో అయిపోయింది అది. ఇరుముడి ఉంది, 3 days కుమ్మేసింది. నెక్స్ట్ వీకెండ్ ఈ వీక్ చూసినప్పుడు మళ్ళీ సినిమా చూడాలనుకోవడానికి భయపడతాడు. వెళ్ళాలంటే మళ్ళీ 2,000 ఖర్చు అవుతుంది. అది మరి సరే ఎక్కువ సిస్టమ్ సార్ అదంతా, ఏది అక్కడ వర్కౌట్ అవుతుందో చెప్పలేము. ఇప్పుడు సడన్ గా ఒక పెద్ద సినిమా వస్తే బెనిఫిట్ షో టికెట్ 1,500 2,000 అంటే పెట్టుకోవడానికి కూడా రెడీగా ఉన్నాం కదా. RRR అనే సినిమాకి 2,000 2,500 టికెట్ అంటే జనం వెళ్ళడానికి రెడీ అయ్యారు. జనం అంటే ఆ వెళ్ళే వాళ్ళు ఇప్పుడు కలుస్తున్నారు అనుకోండి సార్, వాళ్ళు వెళ్తారు గ్యారంటీగా. మామూలుగా ఒక ఫ్యామిలీ సరదాగా వెళ్ళాలి అని అంటే అది అవ్వట్లేదు. ఒక మదర్ వైఫ్ పిల్లలు అందరు కలిసి వెళ్ళాలంటే. సో మొత్తానికి ఏం చూసినా సరే ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీ బాగుంది. నుంచి పెద్ద దగ్గర నుంచి ఓపెన్ చేసుకుంటే ఇప్పుడు ఇరుముడి వరకు వరుసగా వారానికి ఒక హిట్ అయితే కనిపిస్తుంది. సో ఇదే ఫ్లో ముందు వెళ్ళాలి, అందులో మీ సినిమాలు కూడా ఉండాలి. మీరు ఏదైతే ఒక లక్ష్యంతో ఒక పెద్ద జాబ్ మంచి జాబ్ వదిలేసి వచ్చారో అది వర్కౌట్ అవ్వాలి. మీ పేరు కూడా గట్టిగా వినపడాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ స్టూడియోకి వచ్చినందుకు, టైం ఇచ్చినందుకు. ఆల్ ది బెస్ట్.